హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి భవదీష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం చాలా టేస్టీగా ఉండే, అదేవిధంగా ఎన్నో పోషకాలు ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పప్పు చూపిస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. లెట్స్ గో. నేనైతే ఇక్కడ ఒక కుక్కర్లో 2 చిన్న గ్లాసుల కందిపప్పు తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు పెసరపప్పుతోటి కూడా చేసుకోవచ్చు. కానీ మిక్స్డ్ వెజిటేబుల్ పప్పు కాబట్టి మనకి కందిపప్పు అయితేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తీసుకున్న కందిపప్పుని మంచిగా శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగి ఆ వాటర్ని పారబోసుకోవాలండి. కందిపప్పును ఒక 1-2 టైమ్స్ కడిగితేనే మనకు అందులో ఉన్న కెమికల్స్ అనేటివి పోతాయి. ఆ వాటర్ని పారబోసిన తర్వాతకి మళ్ళీ వేరే శుభ్రమైన వాటర్ పోసుకొని ఒక 10-15 మినిట్స్ మనం పప్పు నానబెట్టుకోవాలండి. అట్లయితేనే మనకి ఎలాంటి గ్యాస్ ట్రబుల్ అనేది రాదు. తర్వాతకి ఇక్కడ నేను తీసుకున్న కూరగాయలు అన్నిటిని కూడా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. అంటే నేను బీన్స్, క్యారెట్, టమాటా ఇవి తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువైతే ఈ వెజిటేబుల్సే వేసి చేస్తానండి. దీంట్లో ఇంకా మెంతం కూర వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాతకి ఆ కూరగాయలన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగా అనిపిస్తుందో, గ్రీన్, ఆరెంజ్, రెడ్. నిజంగా ఆ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. చూస్తుంటేనే పచ్చి తినాలనిపిస్తుంది. కానీ నిజంగా అండి, మనం రోజులో కనీసం ఒక క్యారెట్ అయినా తినాలి. దాని ద్వారా ఏంటంటే మనకు ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మన స్కిన్ కూడా చాలా అంటే చాలా గ్లో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ రోజులో ఒక క్యారెట్ అయినా తినండి. ఎందుకంటే విటమిన్ ఏ చాలా ఉంటుంది కాబట్టి. తర్వాతకి ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని మంచిగా మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. చిన్న చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే మనం కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి అంత పేస్ట్ లాగా అవుతుంది. కాబట్టి కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా ఈజీ అయిపోతుంది. 3-4 కూరలు వండే బదులు ఇలాగే అన్ని వెజిటేబుల్స్ వేసి పప్పు వండితే చాలా తొందరగా అయిపోతుంది. తర్వాతకి ఇక్కడ పప్పు నానిందండి. తర్వాతకి అందులో నేను కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు కూడా నేను ప్యాకెట్ పసుపు అసలే వాడానండి. కొమ్ములు తెచ్చుకొని నేను ఓన్గా పట్టించుకుంటాను మిల్లులో. తర్వాతకి కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం అయితే నేను కొంచెమే వేసానండి, ఎందుకంటే పప్పు కాబట్టి కారం ఎక్కువ వేస్తే మా బాబు తినడని. తర్వాతకి అందులో నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. క్యారెట్, బీన్స్, ఇంకా టమాటా అన్నీ వేసుకున్నాను. తర్వాతకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేస్తే ఏంటంటే పప్పు అనేది పొంగదు. తర్వాతకి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ని స్టవ్ పైన పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది చాలా మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ ఎందుకంటే మనం నానబెట్టాం కాబట్టి ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. పప్పు మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ ఒకటి వచ్చింది విజిల్గా, ఇప్పుడు రెండో విజిల్, నెక్స్ట్గా ఇది 3వ విజిల్ అండి. 3 విజిల్స్ వచ్చినాయి అంతే. పప్పును మనం ఎక్కువ ఉడకబెట్టినా కూడా మంచిగా ఉండదు. తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా పప్పు అనేది ఎంత మంచిగా ఉడికిందో. 3 విజిల్స్కే చాలా అంటే చాలా మంచిగా ఉడికింది. ఆ విధంగా ఉడకాలండి. పప్పు నానబెట్టుకుంటే అంత మంచిగా ఉడుకుతుంది. తర్వాతకి దాన్ని మంచిగా ఒక గంటతోటి మెదుపుకోవాలి. నా దగ్గర అయితే పప్పు గుత్తి లేదు, అందుకనే నేను గంటతోటే మెదుపుకున్నాను. తర్వాతకి దాంట్లోనే కొంచెం మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వేసుకొని మంచిగా దాన్ని మంచిగా రుబ్బుకున్నాను. పప్పు మంచిగా మెదుపుకున్న తర్వాతకి పప్పును మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె మంచిగా హీట్ అయిన తర్వాతకి అందులో ఒక 2 పావులంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అనేది మంచిగా హీట్ కావాలి. అప్పుడే మనకి పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే మనకి పప్పు అనేది అంత టేస్ట్గా ఉండదు. కాబట్టి మెయిన్ పప్పు సీక్రెట్ ఏంటంటే మన తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ అనేది మంచిగా హీట్ కావాలి. అప్పుడే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా చూసారు ఇక్కడ ఆయిల్ అనేది మంచిగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాతకి మనం అందులో ముందుగానే మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆ వెల్లుల్లి వేసుకోవాలండి. పప్పులో వెల్లుల్లి చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. అవి మంచిగా ఒక బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతకి అప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ వేసుకోవాలండి. అవి మంచిగా చిటపట ఆడిన తర్వాతకి తొడమలు తీసి పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని ఇందులో వేసుకోవాలి. ఎండుమిర్చి వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే తొందర మాడుతాయి. తర్వాతకి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి మాడిపోకుండా
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్‌లోనే మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ గూడా వేసుకోవచ్చు. పప్పులో ఇంగువ ఏస్తే పప్పు అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు వేస్తాను. కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఇంతే తాలింపు రెడీ అయిన తర్వాతకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని ఆ తాలింపులో పోసుకోవాలి. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ మిక్స్డ్ వెజిటబుల్ పప్పు అనేది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ బావుంటుంది. అదేవిధంగా పిల్లలు గూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి, నవరాత్రుల్లో చాలామంది ఫాస్టింగ్స్ ఉంటారు గదా! ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా పప్పు వండుకొని తింటే మనకి చాలా అంటే చాలా ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా తొందరగా నీరసం అనేది కూడా రాదు. మీకు ఈ పప్పు అనేది నచ్చితే మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరందరూ నా వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారండి. దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ని పెట్టాం కాబట్టి మీరు వీడియోని మొత్తం చూస్తేనే మాకు ఇంకా వీడియోస్ తీయాలి అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. దయచేసి ప్లీజ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.